లేకపోతే స్పాన్సర్షిప్ కోసం కూడా పెట్టాడు. ఎవరో ఒక చిన్న పిల్లవాడు 5 గంటలు 2 చేపలు తెచ్చి వాళ్ళందరికీ పంటగా ఇంకా విస్తారంగా మిగిలిపోయినటువంటి ఆహార మీ చేత పనిచేస్తూ హ్యాపీగా గడుపుతుంటారు. మీరు మాత్రం డాక్టర్ దగ్గరికి పోరు. మీ చేత పని చేయించుకున్న వాళ్ళు మాత్రం 50 సంవత్సరాలకే మంచాన పడుతూ ఉన్నారు. ఏంటి ఇది? వెనక్కి తిరిగి చూడండి, దీన్ని విశ్లేషించండి అంటే బైబుల్ దానికి సమాధానం చెప్తుంది. మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు. కాబట్టి మనం ఉదయం లేస్తానే పని చేయాలా? భారతదేశంలో డాక్టర్ల భారీ హాస్టల్లకు గెలిపి సారిన బతుకులకు ఆత్మీయత కలువై అలవటించు వారికి హాస్టల్లకు గెలిపి సారిన బతుకులకు అన్నదా ఆశలు తీరం ఉన్నదా ఆత్మీయుల నీవే లేకపోతే మేమే ప్రభువుకు ఒక మేనిఫెస్టో ఉంది. ఏంటి ఆ మేనిఫెస్టో అంటే దీన్ని నజరేత్ మేనిఫెస్టో అంటారు. రాయబడినటువంటి భాగములో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఇది ఆత్మ కార్యం. ఆ కార్యములో పరిశుద్ధంగా వచ్చాడు. ఫస్ట్ మానవుడిని సృష్టించుకొని పొంగిపోయాడు. తర్వాత ఎందుకు సృష్టించాలా అని మనసులో నొచ్చుకున్నాడు. ఆ తర్వాత తన ప్రియ కుమారుణ్ణి మన కోసం పంపించాడు. అదే క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ ఆత్మ నా మీద ఉన్నది అని చెప్తూ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు అంటే వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. దేవునికి బీదలంటే ఇష్టం. వారి కష్టాలు, వాళ్ళ బాధల్లో కొందరికైతే మోసం చేయడం అంటే తెలియదు. చేయి చాపుతారు, పెడితే తింటారు, లేకపోతే గమ్మును వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వెర్రి వాళ్ళు ఆయనకి చాలా ఇష్టం. ప్రపంచమంతా కుళ్ళు పట్టిపోయి ఉన్నది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వ్యక్తిత్వాలతో, భయంకరమైనటువంటి మనస్తత్వాలతో ఉన్న ఈ పరిస్థితుల్లో బీదలను గుర్తు చేసుకోవడం అనేది ప్రపంచంలో ఎవరు ఏ పండుగలో గుర్తు చేసుకోరు. అదే క్రిస్మస్ పండుగ రోజే మనం గుర్తు చేసుకుంటాం. ఈ సమయంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక ఆమె ఉంది. ఆమె పేరు తబిత. ఆమెకి ఏమని పిలుస్తారు అంటే గ్రీకు పదంలో దోర్కా. ఈమె చనిపోయిన తర్వాత బతికించాడు. ఎవరు? పేతురు ద్వారా బతికించబడ్డారు. ఆ తర్వాత కొంతకాలం జీవించింది. ఈమె యొక్క జీవితము దేవునికి ఎందుకు అవసరము అంటే దోర్కా. ఈవిని గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తులైన పౌలు సంస్థానంలో ఈ తబిత అను శిష్యురాలు ఒక ఆమె ఉంది. భాషాంతరంలో ఈమె యొక్క పేరు చూస్తే దోర్కా అనే పేరు ఉంది. ఈమె సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా చేసి ఉన్నది. సత్క్రియ అంటే ఏంటి? క్రియలు వేరు, సత్క్రియలు వేరు. సత్క్రియలు అనగా బీదల కోసం పాటుపడము, బీదల కోసం జీవించడము, మంచి కార్యములు తలపెట్టడము. క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేసే శుద్ధ దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ. యేసయ్య కోరింది మనలో మార్పు లేకుండా.
నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు, మారు మనసు కలుగుండుటే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలుగుండుటే క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. హల్లెలూయా. నాయన, నీ దైవ సేవకుల సమక్షములో ఆవిష్కరిస్తూ ఉన్నాం మా తండ్రి. ఈ నెల 2025 చివరి రోజుల్లో మేము ఉంటూ ఉన్నాం. 13వ తేదీ నా తండ్రి, జనవరి 1 చూసే యోగ్యతను మాకు దయచేశారు. 12 నెలలు మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరిచి, ఎన్నో ప్రకృతి బీభత్సాలు విపత్తుల నుంచి తప్పించి, కాల గమనాన్ని గుర్తు చేసుకుని మరొక క్యాలెండర్ని ఆవిష్కరించుటకు ఈ సంఘానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీ పాదములకు స్తోత్రములు మా ప్రభువ. జరగబోవు రాబో జనవరి మాసమున వారితో కలిసి కొంత సమయం గడపడానికి మీరు అనుగ్రహించండి. గురించుకొని బాబా జరిగిస్తున్న సేవను బట్టి జరిగిన మీరు ప్రేమించి సన్నిధానాన్ని విదాసుని జీవితంలో అనేకమైన ఆత్మలను పంపండి, శ్రేష్టమైన పని కూడా విజ్ఞానంతో అభిషేకాన్ని పరిచర్యలు బిడ్డలుగా
సేవాభివృద్ధిలో బాధ్యత మీరు తోడుగా ఈ ప్రణాళిక పాల్గొనగా దైవ సేవకులందరినీ బట్టి తీసుకునే సేవకులందరూ ఆయా ప్రాంతాల్లో ప్రతి విధమైన ఇబ్బందుల్లో ఈ ఆత్మకార్యాలను తగ్గిస్తున్నాయి వారందరికీ కృప మాత్రమే ప్రతి ఒక్కరి సేవ మేమందరం చేసుకున్నాం ఖచ్చితంగా ప్రయాసాంతంటే ఈ మహిమకరమైన పరిచర్య పరిశుద్ధుడా పర్లేదు తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన నాయన ఈ కొత్త సంవత్సరానికి ప్రభు మొదటగా ఇక్కడ జరుగుతున్న ఆరాధన అంతట్లో మీరుండి నాయన అన్ని ఏళ్లలో నాయన నువ్వు ఉండి కార్యం చేసినందుకు వందనాలు 10 దైవజనులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతమంది అయితే దైవజనులు ఇక్కడికి చేరి ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో ఎత్తిపెట్టి బలపరచండి తండ్రి అయ్యా చేరిని బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన ఇక్కడ చెప్పిన నీ వర్తమానం ప్రతి బిడ్డ హృదయంలో నాటపడాల తండ్రి ప్రతి బిడ్డ మార్పు చెంది నీ సన్నిధికి వచ్చినట్టు ప్రతి బిడ్డలో పుష్కర పండు తండ్రి అయ్యా ప్రతి బిడ్డని నడిపించండి నీ సేవలో వాడుకోండి ప్రతి బిడ్డకి నీ రక్షణ మార్గం దయచేయి తండ్రి యేసయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా నువ్వు లేనిదే మేము లేము ప్రభువా ప్రతి అవసరంలో అక్కర్లో ప్రతి కార్యాల్లో నువ్వు మాకు కావాలి తండ్రి నువ్వు మమ్మల్ని ఎమ్మడిస్తేనే మేము అది చేయగలుగుతాము మేము ఎక్కడికి నడవాలన్నా నువ్వుండి మమ్మల్ని నడిపించినందుకు నీకు ఎలాది కోట్లాది కొంది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ శృతి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ మహిమ మీరే పొందమని యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి అతి వినమతో ప్రార్థన చేసి బతిలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. చాలా చక్కగా ప్రార్థన చేశారు. ఏం పేరు? మా పేరు శారమ్మ గారికి ప్రభునామంలో వందనం తెలియజేస్తాను.
అర్థం చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, నీ ప్రశస్త నామను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము ప్రభు నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి నిలిచిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభా, ఆకలి ఉన్నాను ఆహారం పెట్టితిరా, వస్త్రహీనైనను వస్త్రం ఇచ్చితిరా, రోగి అయినను చూడవచ్చితిరని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీకు వందనాలు ప్రభా. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేసినట్లయితే నాకున్న మీరు చేసినట్లయినా ప్రభా నీ పరిశుద్ధ లేఖనాలు సెలవిచ్చాయి. అందుని బట్టి ప్రభు నాయన స్తోత్రాలు ప్రభా. మా యేసువై పరిచర్యను ప్రేమించి ప్రభా ఈ పరిచర్య చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ప్రభా నీ బంగారు పాదాలకు లెక్కలైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు. ముఖ్యంగా తండ్రి ప్రభా భేదవాళ్ళని కటాక్షించేవాడిని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా నేను నీ కుమారుడు ప్రభా బాబు భాస్కర్ సార్ ప్రభా నాన్న ప్రభా దూరదేశంలో ఉంటూ ప్రభా బేదలను ప్రేమించి ప్రభా నాయన ప్రభు పంపిన ప్రభా కానుకను బట్టి స్తోత్రాలు. ఆ కానుక ప్రభా బేదల పట్ల ఉపయోగపడుతుండగా ప్రభా నీ కుమారుడిని ప్రభా ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా వరప్రసాద్ సార్ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను నీ సేవకులకి చిన్నలు గారు ప్రభా ప్రేమించి ప్రభా నేను స్తోత్రాలు ప్రభా. నేను కొన్ని బహుమానాలు పంపించారు నేను ప్రభా. నేను కుమార్తె కొరకు ఆమె కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వరప్రసాద్ సార్ గారి కొరకు ప్రభా ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా సేవకులను ప్రేమించి ప్రభా నేను సేవకుల కొరకు ప్రభా నేను ప్రత్యేకంగా నేను ప్రభా వస్త్రాలు పంపిన ప్రభా మీ కుమారుడు శ్రీను గారిని ప్రభా ఆయన కుటుంబాన్ని ఆయన చేస్తున్న పరిచయని దీవించుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు ప్రభా మమ్మల్ని ప్రేమించి పంపిన ప్రభా కానుకను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ కార్యక్రమం అంతా కూడా జరగడానికి ప్రభా నీ కుమారుడు ప్రభా నానా ప్రభా యూసఫ్ ప్రెసిడెంట్ గారిని బట్టి ప్రభా అయ్యా వినీత్ సార్ గారిని బట్టి ప్రభా ఆయన కుటుంబాన్ని బట్టి ఆయన పరిచయం బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి ప్రభా మా యూసఫ్ టీంని బట్టి ప్రభా యూసఫ్ టీం ద్వారా జరుగుతున్న పరిచయం బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కమిటీని దీవించండి ప్రభా, ఆశీర్వదించుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఈ దినము ప్రభా నేను ప్రభా నీ జన్మదినాన్ని ప్రభా నిజంగా ఈ విధంగా పురస్కరించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభా ధన్యతను బట్టి ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక మంది పేదవారు వచ్చారు ప్రభా ఆయన ప్రభా ఇటువంటి వారిదే పరలోక రాజ్యము ప్రభా. ఇటువంటి వారికి చేస్తే ప్రభా మీకు చేసినట్లే ప్రభా కనుక ప్రభా ఇక్కడ ప్రభా మీ నామం మాత్రమే మహిమపరచబడాలి ప్రభా. మేము తగ్గించబడాలి ప్రభా. అవి మేము మరుగైపోవాలి ప్రభు నేను స్తోత్రాలు కనుక ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యునైటెడ్ యూత్ ఫెలోషిప్ అల్లూరు వారికి మరి ముఖ్యంగా బీదలను జ్ఞాపకము చేసుకుని వస్త్రాలు అందించిన బిడ్డలకు దానికి సహకరించిన ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఎవరు బయటికి పోవద్దాము, ఉండండి, భోజనం చేసుకోదు. కూర్చోండి అందరు, బాబా అక్కడ కూర్చోండి. పాస్టర్ అండి ఒక్క పాస్టర్ గారు ఇవ్వవారండి వరుసగా. మగవాళ్ళకి పంచులు ఇవ్వండి. కూర్చోమ్మా.
రండి సార్. పవన్ గారు మీరు రండి. మీరు రండి సార్, ఇద్దరు ఇద్దరు. పిల్లలకి దుప్పట్లు ఇచ్చేసేయండి, పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి చీరలు పంచినట్టు ఇవ్వండి. మగవాళ్ళు పంచి ఇవ్వండి, పంచి ఉంది చూడండి, ఇవ్వండి. ఉంటాయా ఉంటాయా? అందరు కూర్చోండి. కూర్చోపు. మా ఉండండి అమ్మ, అందరికి ఉన్నాయి. పాస్టమ్మలు రండి, పాస్టమ్మలు రెండమ్మా. మీరు ఇచ్చారు సార్, కూర్చోండి, కూర్చోండి. పాస్టమ్మలు రండి. ఇటు పక్కన రండి, కూర్చోండి. రెండు కొంచెం చాలు. సురేఖ సిస్టర్ ఇది. సలీమా గారు ఎక్కడున్నారమ్మా? సలీమా గారు ఎక్కడున్నారు? సలీమా చూడు అంటే సురేఖ సిస్టర్ అండి. వర్షయ్య గారు రండి. పదమ్మా, ముందు పదమ్మా. ఏం కావాలి నీకు? ఇస్తాం పద, కూర్చోపో, ఇస్తాం పద. సలీమా రండి. కెమెరా కలిగి ఇచ్చాను. కూర్చోపమ్మా. మాస్టర్ గారు ఇంకా బయట నుంచి ఎవరు అలవాటు చెప్పారు. అంతే అంతే, ఇంకా లేదు. చంద్ర బ్రదర్ రండి, రండి రండి. ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి. చందన్ బ్రదరు, క్యారేజన్ సిస్టర్ రండి, మీరు కూడా రండి ఇవ్వండి. మీరే కదా ముఖ్యం, ముందు చెప్పారు కదా. అదే మా ఫోటో తీసుకుంటా. సాల్మాన్ నూరా సార్ ఒక్కటే ఫోటో సల్మాన్. ఫోటో ఇది నొక్కండి, నొక్కితే ఫోటో
జాగ్రత్త సార్. తీసాను ఫోటో తీసాను. వచ్చే పెద్దనా రా 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 రా. ఒకటే కదా. ఇలాగొచ్చాయి ఇలాగొచ్చాయి. దా రైట్. ఎవరా పెద్దనా? దామా రమ్మ రమ్మ ఇంకా రమ్మ. సరే అమ్మా ఇటు చూడమ్మా, ఇటు చూడు ఇటు చూడు. దా దా దా. అమ్మ మీరు పల్లెపడలో నాకు ఇస్తారా, ఇవ్వగలుగుతారా వచ్చి ఇక్కడికి? అంటే మీరు మళ్ళీ మీరు తీసుకుంటారులేండి, అది కాదు, మీరు ఇవ్వగలుగుతారు వచ్చి. నువ్వురా చూడలేదేమి. బేబేమ్మా అన్నకి లుంగి. సార్ ఇటు చూడండి, సార్ చేత ఒక లుంగి ఇప్పియండి. లుంగి ఇవ్వండి సార్కి. లుంగి ఇదో చూడండి సార్, ఇటు చూడండి. ఓకే దా పెద్దనా దా. సురేష్ సార్ సార్ పెద్ద చేత అంటే ఇప్పి ఒకటి. పల్లెపాడు సంఘస్థులకు వాళ్ళకి ఇచ్చినట్టుగా దా. ఒకటి చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్ మా పల్లెపాడు ఆడవాళ్ళు వాళ్ళు కూడా మీరు కూడా ఇస్తారా వచ్చేట్లా? మీరు కూడా వచ్చి వాళ్ళకి ఇచ్చినట్టుగా. దా పెద్దనా ఇంకా పక్కకు వచ్చింది. రమ్మా రా. మో యాడికా మీరు తీసుకున్న వాళ్ళు ఇటు రండి, ఇటు రండి. మళ్ళీ దేనికి తీసుకున్నారు? అక్కడ తీసుకున్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. చూడండి మీరు అంటే ఒక్కరు ఇద్దరు తీసుకుంటా. యాడికా యాడికా మా యాడికా మా ఇటు రండి, మీరు రండి, వెనక రండి, రండి వెనక పండి. ఓకే సార్. ఏంటంటే ఏమిస్తుందా? చీర తీసుకున్నాడు మళ్ళీ కావాలంట. మార్పుడు ఇస్తుందా? మార్పుడే మార్పుడు అంటే ఓకే, మార్పుడు ఓకే. అది కావాలి ఇది కావాలి.
కమలాకర్ గారు కుమార్తెకి ఇది ఇవ్వాలా ఇందాక మీకు ఇచ్చా కదమ్మా సునీత గారికి. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేన ప్రాణంతోనేనయా తుది శ్వాస వరకు నీతో ఉంటానయా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయా తుది శ్వాస వరకు నీతో ఉంటానయా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడవాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడవాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఇచ్చావా ఇచ్చావా ఇట్లా ఇచ్చేసారు గ్లాస్ పెట్టేసారు హర్షం గారు కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నేనలిగిపోయినా Chay.